మనం గత కొద్ది రోజులుగా ప్రమాదాల బారిన ఎందుకు అకస్మాత్తుగా పడుతుంటాము, ఏ గ్రహ దోషాలు ఉన్నప్పుడు మనకి ఎక్కువ కూడా వెహికల్ యాక్సిడెంట్ అవుతుంది అన్న అంశాల గురించి దానికి సంబంధించిన పరిహారాలు తెలుసుకున్నాం. ఈ రోజు కార్యక్రమంలో ప్రధానంగా చెప్పాలంటే మనందరం కూడా ఏదో ఒక ముఖ్యమైన పని మీద బయలుదేరి వెళ్తుంటాం, అంటే ప్రయాణాలు చేస్తుంటాం. అది ఒక ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళడం కావచ్చు, ఒక ఇంటర్వ్యూ కోసం వెళ్ళడం కావచ్చు, లేదా ఆర్థిక వనరులు సమకూర్చుకోవడానికి కావచ్చు, ఒక వ్యాపారం కోసం కావచ్చు. మనము ప్రయాణాలు చేయడం అనేది సర్వసాధారణంగా మన జీవితంతో ముడిపడి ఉంటుందని చెప్పవచ్చు. ఇటువంటి సందర్భాల్లో ఏంటంటే చాలామంది కష్టపడి ఎక్కడికో వెళ్తుంటారు, కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పని పూర్తవ్వకపోవడం, తిరిగి రావడం అధికంగా ఉంటుంది. కొంతమంది ప్రతిసారి ప్రయాణం చేసేటప్పుడు ఎన్నో వెయ్యి ప్రయాసాలు ఎదుర్కొంటారని చెప్పవచ్చు. అంటే బస్సు ఆగిపోవడం కానీ, లేకపోతే వాడు వెళ్తున్న కారు ట్రబుల్ ఇవ్వడం కానీ, లేదంటే వాడు ఫ్లైట్లో వెళ్తుంటే ఫ్లైట్ ఆలస్యం అవ్వడం, అనుకున్న సమయానికి చేరకపోవడం, దీనివల్ల కూడా వారు కొన్ని అమూల్యమైన అవకాశాలు పోగొట్టుకుంటారని చెప్పవచ్చు. ఈ విధంగా మనం ఏదైతే ముఖ్యమైన పని మీద మనం బయలుదేరి వెళ్తామో అక్కడ మనకు ఎటువంటి ఆటంకాలు ఎదురుకాకుండా ఉండడానికి, ప్రయాణాలు త్వరితగతిన పూర్తవడానికి, విజయవంతంగా పూర్తవడానికి మనం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి, ఏ గ్రహాల యొక్క ప్రభావం అనుకూలంగా ఉంటే మనం చేసే జర్నీస్ విజయవంతంగా పూర్తవుతాయి అన్న అంశాల గురించి ఈ రోజు నుంచి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా చెప్పాలంటే జాతక చక్రాన్ని పరిశీలించినప్పుడు ఒక వ్యక్తి యొక్క జన్మ లగ్నం నుంచి 2వ స్థానం మరియు 9వ స్థానం మరియు 12వ స్థానాన్ని పరిశీలించినప్పుడు అతని ప్రయాణాలు ఏ విధంగా ఉంటాయి అన్న అంశానికి సంబంధించి ఒక నిర్ధారణకు రావడం జరుగుతుంది. ఈ సమయంలో అసలు అంత లాంగ్ జర్నీ చేయవచ్చా లేదా, అది విదేశాలకు వెళ్ళడం కావచ్చు, లేదంటే ఇంకొక స్టేట్కి వెళ్ళడం కావచ్చు, ఏదైనా కూడా కావచ్చు, అటువంటివన్నీ కూడా చూసి మనం పరిశీలన చేసి తెలియజేయడం జరుగుతుంది. కానీ చాలామంది దగ్గర జాతక చక్రాలు ఉండవు కాబట్టి అటువంటి వారికి ఉపయోగపడాలన్న ఉద్దేశంతో కొన్ని చిన్న చిన్న పరిహార క్రియలు, ఏ గ్రహం ఉంటే మనకి ఏ విధంగా ఉంటుందన్న అంశాన్ని నేను ఇప్పుడు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ప్రధానంగా జాతక చక్రంలో చంద్రుడు ఎవరికైతే అనుకూలంగా ఉంటాడో అటువంటి వ్యక్తులు ఎన్ని ప్రయాణాలు చేసినప్పటికీ కూడా వారికి ఏమాత్రం కూడా ఆటంకాలు ఉండవు. సుఖవంతమైనటువంటి ప్రయాణం అంటాం చూసారా, హాయిగా అలా వెళ్ళి అలా వస్తుంటారని చెప్పవచ్చు. జాతకంలో చంద్రుడు దోషంగా ఉన్నప్పుడు ఏంటంటే ప్రయాణంలో అష్ట కష్టాలు పడ్డమంటారు చూసారా, అది కాస్త అధికంగా ఉంటుంది. అదేవిధంగా శుక్రగ్రహం ఎవరికైతే జాతకంలో అనుకూలంగా ఉంటుందో అటువంటి వారు ఏంటంటే నిజంగా చెప్పాలంటే ఒక సుఖప్రదమైనటువంటి ప్రయాణాన్ని చేస్తారని చెప్పవచ్చు. కాబట్టి ప్రధానంగా జాతకంలో శుక్ర చంద్ర గ్రహాలు అనుకూలంగా ఉన్నవారు ఎంత దూర ప్రాంతాలకి, విదేశాల లాంటి వాటికి వాళ్ళు ప్రయాణం చేస్తే కూడా సుఖంగా ప్రయాణం చేస్తారు, అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. అంటే ప్రయాణంతో అయిపోదు కదా, అక్కడ వెళ్ళిన తర్వాత పని అవ్వాలి, దాన్ని కూడా దీన్ని మనం ఒకసారి అనుసంధానం చేసుకుంటే ఒక ఉద్యోగ ఇంటర్వ్యూ కోసం వెళ్ళాడనుకోండి, ఈ గ్రహాలు అనుకూలంగా ఉంటే అతని జర్నీను హాయిగా సాగిపోతుంది, సాఫీగా సాగుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అతనికి ఎటువంటి ఇబ్బంది లేకుండా వెళ్ళిన పనులు త్వరితగతిన పూర్తవుతాయని చెప్పవచ్చు. అదేవిధంగా ఏలినాటి శని ప్రభావం మన మీద ఎప్పుడైతే అధికంగా ఉంటుందో అప్పుడు ప్రధానంగా కూడా మనం ఈ ప్రయాణాలు చేసేటప్పుడు చాలా ఆటంకాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. సమయానికి వెళ్ళలేక ఏదో ఒక ఇబ్బంది, ఆలస్యం అవడం అంటాం కదా, అది చాలా వరకు కూడా అనుకూలంగా ఉంటుంది. అది విద్య కోసం కావచ్చు, ఇంటర్వ్యూ కోసం కావచ్చు, ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి కావచ్చు. కాబట్టి ఈ విధమైనటువంటి సమస్యలు అధికంగా ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు ఏంటంటే వారికి ఏలినాటి శని లాంటిది లేదా శనిగ్రహ ప్రభావం ఇంకా అందరికీ అర్థం అవ్వాలి, సులువుగా అర్థం అవ్వాలంటే. కాబట్టి అటువంటి వారు శనిగ్రహానికి సంబంధించినటువంటి కొన్ని పరిహార క్రియలు పాటించడం చాలా మంచిదని చెప్పవచ్చు. ఇక ఏదైనా ఒక ముఖ్యమైన పని మీద బయలుదేరి వెళ్తున్నాం, ఒక ఇంటర్వ్యూ కోసం వెళ్తున్నాం, లేదా ఒక ఉద్యోగం కోసం వెళ్తున్నాం, వివాహం అంటే పెళ్లి చూపుల కోసం వెళ్తున్నాం అని చెప్పనుకున్నప్పుడు ఖచ్చితంగా కూడా అప్పుడు మనం మన ఇంట్లో నివసించేటువంటి కుటుంబ పెద్దలు ఎవరైతే ఉన్నారో వారి ఆశీస్సులు తీసుకుని, వారి అనుమతి తీసుకుని మనం నేటి కార్యక్రమంలో మనం చేసే ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సుఖంగా, అదేవిధంగా దిగ్విజయంగా పూర్తవ్వాలంటే ఏ గ్రహాలు అనుకూలంగా ఉండాలి, అదేవిధంగా గ్రహాలు అనుకూలంగా లేకపోతే మనకి ఎటువంటి సమస్యలు ఎదురవుతాయి అన్న అంశం గురించి మనం కొంతవరకు తెలుసుకున్నాం. అదేవిధంగా ఈరోజు కూడా మరికొంతగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శనిగ్రహం ఎప్పుడైతే మనకు వ్యతిరేకంగా ఉంటుందో, ప్రధానంగా చెప్పాలంటే ఏలినాటి శని, అష్టం శని, అర్ధాష్టం శని ఈ విధంగా ఉంటుందో అప్పుడు ఏమవుతుందంటే ప్రతి పని కూడా గంటల తరబడి, రోజుల తరబడి ఆలస్యంగా మారుతుంది. మనం ఎక్కడో ఒక ఇంటర్వ్యూ కోసం ఒక అధికారిని కలవడానికి వెళ్తాం, లేకపోతే ఒక వీసా కోసం వెళ్తుంటాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పని అవ్వలేదు, ఆ వ్యక్తి లేడనుకోండి, మరొకసారి మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది. ఇలా చేయనప్పుడు ఏమవుతుందంటే సమయము, డబ్బు రెండూ కూడా వృధా అవుతాయి. అంటే ఏంటి దాని అర్థం, ప్రయాణాలు ఫలప్రదం అవ్వలేదని చెప్పి అర్థం. ఇదేంటంటే శనిగ్రహ దోషం వల్ల ఈ విధంగా జరుగుతుంది. కాబట్టి శనిగ్రహానికి సంబంధించిన పూజాది కార్యక్రమాలు యథాశక్తిగా పాటించడం చాలా మంచిదని చెప్పవచ్చు. అదేవిధంగా మనం ఏదైనా ఒక పని మీద బయలుదేరేటప్పుడు మన సిద్ధాంతాలు ఎవరైతే మన కుల పురోహితులు ఉంటారో వారిని కలిసి ముఖ్యమైన పని మీద బయలుదేరేటప్పుడు ఈ రోజు ఎలా ఉంది, లేదా పలానా రోజు వెళ్ళాలనుకుంటున్నాండి ఎలా ఉంది, ఆ రోజు మనకి ఏదైనా శాంతి కార్యక్రమాలు లాంటివి ఏదైనా చేయించుకోవాలని చెప్పి ఒకసారి సరిచూసుకుని వెళ్తే మంచిదని చెప్పవచ్చు. అంటే ప్రయాణం తప్పకుండా ఈరోజు చేయాలి, ఇంకా అమావాస్య ఉంది, మంగళవారం ఉంది, బుధవారం ఉంది, ఆ వెళ్ళి కలవాలి అని చెప్పుకున్నప్పుడు మనకు వీలు కాదు.
మరి అలా అని చెప్పి ఆ రోజు వెళ్ళకుండా మనం మానలేం కాబట్టి, ఒకవేళ ఆ రోజు మనం వెళ్ళే రోజు కానీ, ప్రయాణమై వెళ్ళే రోజు కానీ, ఆ రోజు మనం అధికారినో ఎవరైనా కలిసే రోజు కానీ, మనకంత అనుకూలంగా లేనప్పుడు దానికి సంబంధించిన పరిహారాలు కూడా చాలా సులువైనటువంటి పరిహారాలు జ్యోతిష్శాస్త్రంలో ఉన్నాయి. వాటిని తెలుసుకొని ఆ పరిహారం పాటించడం వల్ల ఆ దోషం ఏదైతే ఉందో అది తగ్గిపోతుంది. చేయబోయే కార్యక్రమాల్లో విజయాలు వరిస్తాయి. అదేవిధంగా టైం అనుకూలంగా లేదు, మనకు అక్కడ ఆలస్యం అవుతుందని తెలిసినప్పుడు దానికి అనుకూలంగా మనం కూడా కొంతవరకు డబ్బు విషయంలో కానీ, ప్రయాణం విషయంలో కానీ కొంచెం జాగ్రత్త పడొచ్చు. ఇవాళ అవసరం పని రేపు అవుతుంది కాబట్టి, అంటే ఈరోజు వెళ్ళి తిరిగి వచ్చేద్దామని చెప్పి అనుకుంటాం. కానీ కొన్ని సందర్భాల్లో అక్కడ ఆగాల్సి వస్తుంది కాబట్టి కొంతవరకు మానసికంగా, శారీరకంగా, ఆర్థిక పరంగా మనం ప్రిపేర్ అయ్యి వెళ్ళడానికి కూడా చక్కగా ఇది మనకు ఉపయోగపడే అంశం చెప్పొచ్చు. దిక్సూల ఉన్నటువంటి రోజుల్లో ప్రయాణం చేస్తే కూడా మనకు ప్రయాణాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ఆ పనులు విజయవంతంగా పూర్తి కావు. కాబట్టి దిక్సూల ఎప్పుడున్నది అని చెప్పి కనుక్కొని ప్రయాణం చేయడం కూడా చాలా మంచిదని చెప్పొచ్చు. అదేవిధంగా మనం ఎప్పుడైతే తీర్థయాత్రల కోసం బయలుదేరి వెళ్ళాలి అని చెప్పి అనుకుని బయలుదేరుతామో అప్పుడు కూడా ప్రధానంగా ఒకసారి తిథి, వార, నక్షత్రాలను అంటాం కదా, ప్రధానంగా ఒకసారి గమనించుకొని, అంటే మనం ప్రయాణం చేస్తున్నాం, అది మనం సొంత కారులో వెళ్తున్నామా, బస్సులో వెళ్తున్నామా, ఫ్లైట్లో వెళ్తున్నాం, వేరే విషయం కానీ కొంతవరకు గ్రస్తు ఏ విధంగా ఉంది, అనుకూలంగా ఉందా లేదని చెప్పి పరిశీలన చేసుకుని చూసుకొని వెళ్ళాలి. అదేవిధంగా ఒక పసుపు రంగు వస్త్రాన్ని అలా తీర్థయాత్రకు వెళ్ళేటప్పుడు ఆ కుటుంబ యజమాని ఎవరైతే ఉంటారో వారి వెంట కానీ లేకపోతే భార్య దగ్గర కానీ ఏర్పాటు చేసుకోవాలి. అంటే ఒక ఎల్లో కలర్ క్లాత్ని తీసుకొని మన వెంట తీసుకెళ్ళడం వల్ల ఏమవుతుందంటే మనం చేసే ప్రయాణాలు ప్రధానంగా చెప్పాలంటే తీర్థయాత్ర అంటాం కదా, అవన్నీ కూడా విజయవంతంగా పూర్తవుతాయి. అదేవిధంగా ఇష్టదైవం యొక్క ప్రతిమను కానీ లేకపోతే ఒక ఫోటో లాంటి దాన్ని ఏర్పాటు చేసుకుని మనం ఎక్కడైతే హోటల్స్ లాంటి వాటిలో స్టే చేస్తుంటాం కదా, అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఇష్టదైవం యొక్క ప్రతిమను ఒకసారి మనము పూజించుకొని మనం ఏదైతే స్తోత్రం పాఠాలు చేస్తుంటామో కేవలం ఇంట్లోనే ఉంటే పూజ చేయాలని చెప్పి మనకి రూల్ అంటూ ఏం లేదు. మనం ఎక్కడ ఉన్నా కూడా మనం చదివే స్తోత్రం లేదా చదివే శ్లోకం ఏదైతే ఉందో దాన్ని పాలన చేయవచ్చు. అలా వీలు కాని పక్షంలో మనం ఏ ఊళ్ళో అయితే బస చేస్తామో అక్కడ ఉన్నటువంటి ఆలయం, ఇష్టదైవం యొక్క ఆలయానికి వెళ్ళి అక్కడ వెళ్ళి స్వామివారికి నమస్కారం చేసుకొని రావడం వల్ల కూడా మనకు అక్కడ కూడా విజయాల శాతం అధికంగా మెరుగుపడుతుంది. అదేవిధంగా తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు లేదా విహారయాత్రలు ఇటువంటికి వెళ్ళే సమయంలో సాధ్యమైనంత వరకు కూడా నాన్ వెజ్ లాంటివి మన వెంట తీసుకువెళ్ళకూడదు. అది మంచిది కాదు. దీనివల్ల దుష్ట శక్తులు వెంబడిస్తాయని చెప్పి కూడా శాస్త్రం చెప్తుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు అటువంటివి తీసుకెళ్లకుండా నియమాలు పాటిస్తే మనకు అంత మంచిది. కానీ మనం ఏంటంటే తీర్థయాత్ర కంటే కొంత నియమంగా ఉంటాం, కానీ ఈ వినోదయాత్రకి, విహారయాత్రలకి వెళ్ళినప్పుడు సాధారణంగా మనందరం కూడా ఎంజాయ్ చేయడానికి వెళ్తాం కదా, అటువంటిప్పుడు మనకు అక్కడ ఏదైనా ఇటువంటివి తినే అలవాటును వారు తినాలని చెప్పి అనుకున్నప్పుడు అక్కడక్కడ కొనుక్కొని ఆ గ్రామంలో కొని లేదా ఆ హోటల్లో బస్ ఎక్కినప్పుడు అక్కడ ఏది కావాలో తెప్పించుకొని తింటే సరిపోతుంది. అదేవిధంగా ఈ స్పైసీ ఫుడ్ను సాధ్యమైనంత వరకు కూడా మనం ఇతర స్థలాలకు వెళ్ళినప్పుడు అవాయిడ్ చేసే ప్రయత్నం చేయడం చాలా మంచిది. ఎందుకంటే మనకు కొంతవరకు అనారోగ్య సమస్యలు కూడా దీనివల్ల తలెత్తాయి. ఇక నాన్ వెజ్ని మనం వెంట తీసుకెళ్ళడం ఒకటైతే, అటువంటి ఆహారం తినడం వల్ల కూడా మనకు అనారోగ్య సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి కొంతవరకు దీన్ని కూడా ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది. ఇక ముఖ్యమైన పనుల కోసం మనం బయలుదేరి వెళ్ళాలి అని చెప్పి అనుకున్నప్పుడు ప్రధానంగా సోమవారము, బుధవారము ప్రయాణాలకు చాలా చక్కగా కలిసి వస్తుంది చెప్తుంది జ్యోతిష్ శాస్త్రం. నేను కేవలం ఇక్కడ వారం గురించి చెప్తాను, కానీ తిథి నక్షత్రాన్ని కూడా ఒకసారి పరిశీలన చేసుకుని ప్రయాణం చేయడం వల్ల విజయాల శాతం అధికంగా ఉంటుంది. సాధ్యమైనంత వరకు కూడా శనివారం మరియు మంగళవారం రోజు నూతన పనులు ప్రారంభం చేయకపోవడం, ప్రయాణాలు చేయకపోవడం మంచిది. రోజువారీ నేను ఆఫీస్కి వెళ్ళాలంటే మంగళవారం నేను వెళ్ళకూడదు అని చెప్పి అడగండి. ఇక్కడ అది వేరే విషయం. ఏదైనా నూతనంగా ఒక పని ప్రారంభం చేయాలి అని చెప్పి అనుకున్నప్పుడు, లేదా వేరే వాళ్ళకి ఏదైనా వెళ్ళాలి అని చెప్పి అనుకున్నప్పుడు తప్పనిసరి పరిస్థితులు అయితే తప్పితే సాధ్యమైనంత వరకు శని, మంగళవారాలు నూతన కార్యక్రమాలు ప్రారంభం చేస్తే, మంగళవారం ప్రారంభం చేస్తే ఏంటంటే గొడవలు వచ్చే అవకాశం ఉంది. శనివారం ప్రారంభం చేస్తే శనిగ్రహ ప్రభావం కాబట్టి ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆ రోజు కొంతవరకు మనం ఏదైనా దూర ప్రాంతాల్లో బయలుదేరి వెళ్ళకుండా ఉండడమే మంచిది. ఇంకా తప్పదండి మాకు ఇంకా వెళ్ళాలి అని చెప్పి అనుకున్నప్పుడు ఇందాక చెప్పినట్టు ప్రతి దానికి కూడా చక్కటి పరిహారం అన్నది ఉంటుంది. ఇష్టదైవం గుడికి వెళ్ళడం, సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన మంగళవారం పూట చేసి వెళ్ళడం, శనివారం అయితే ఆంజనేయ స్వామి వారి ఆరాధన చేసి వెళ్ళడం, దానివల్ల ఏమవుతుంటే ఈ దోషత్వం తగ్గుతుంది. కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో ఇటువంటి పరిహారాలు పాటిస్తూ వీలున్నంత వరకు మంచి రోజుల్లో ప్రయాణం చేయడం చాలా మంచిది. ఎందుకంటే ముఖ్యమైన కార్యక్రమాల గురించి ఇక్కడ మనం చర్చించుకుంటున్నాం కాబట్టి ఈ విధంగా చేస్తూ ఉంటే ఏమైపోతుందంటే మనం చేయబోయే కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తవుతాయి. ఈ ఆటంకాలు, అడ్డంకులు, సమస్యలు ఏవైతే ఉన్నాయో లేదా ప్రమాదాలను బారిన పడి ఎక్కువగా ఎవరైతే ఇబ్బంది పడుతున్నామో, వాహన ప్రమాదాలు లాంటివి సౌరమాన రీత్యా అంటే మన పుట్టిన తేదీ, పుట్టిన నెలను అనుసరించి మేషం నుంచి మీనం దాకా గల 12 రాసుల వారికి ఈ వారం అంతా కూడా ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి విషయాల్లో ద్వాదశ రాసుల వారు జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలు ఈ వారం వారు పాటించాలి అన్న అంశంతో పాటుగా శుభకరం అన్న అంశంలో భాగంగా అనవసరంగా కుటుంబ సభ్యుల మధ్య గొడవలు, అనవసరంగా ఖర్చులు ఎవరికైతే అధికంగా ఉన్నాయో అటువంటి వారు ఎటువంటి పరిహారాన్ని పాటిస్తే వారికి ఈ అనవసరపు గొడవలు, అనవసరపు ఖర్చులు దూరమవుతాయి అన్న అంశాలు.